హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ అయితే చూసేస్తారు. ఇంకా మీ పిల్లల లంచ్ బాక్స్ కోసం ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేశాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇంత బిజీ డేని స్టార్ట్ చేయాలంటే ఒక రిఫ్రెషింగ్ మార్నింగ్ ఇలాంటి ఫ్లవర్స్తోనే దొరుకుతుంది. ఇలా పూజ అయితే చేసుకొని ఇంకా నా కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడైతే మా పాప ఫ్రూట్ బ్రేక్ కోసం అని నేను పపాయ అయితే కట్ చేస్తున్నాను. తనకి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సైమల్టేనియస్గా. ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇంతకీ పిల్లల లంచ్ బాక్స్లోకి రెసిపీ అన్నాను కదా, అదేంటో చెప్పలేదు కదా. పుదీనా రైస్, పుదీనా పులావ్, మీరు ఏదన్నా సరే అది పిల్లలకి ఎమ్మీగా ఎలా చేసి పెట్టాలి అండ్ వాళ్ళకి ఎంత బాగా నచ్చుతుంది అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పేశాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి. ఇక్కడైతే పాపాయ ఫాస్ట్గా కట్ చేసేసుకున్న తర్వాత తనకు బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు చాకోస్ తినేస్తానంది. జనరల్గా మండే అంటే ఇడ్లీ దోశ బ్యాటర్స్ మా ఇంట్లో ఫినిష్ అయిపోతాయి. ఈరోజు వేయాలి కాబట్టి తనకైతే చాకోస్ ఇచ్చేసాను. ఇక్కడ రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. దీన్ని పుదీనా పులావ్ అని కూడా అనొచ్చు. ముందుగా కుక్కర్లో కొంచెం ఆయిల్, కొద్దిగా గీ తీసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేశాను. తర్వాత గ్రీన్ చిల్లీస్, కొంచెం ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నేను స్వీట్ కార్న్ ఇంకా క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మా పాప ఫేవరెట్ కాబట్టి నేను యాడ్ చేశాను. ఇవి యాడ్ చేస్తే తను తింటుంది కాబట్టి. ఈ స్వీట్ కార్న్ నేనే ఫ్రోజన్ చేసుకున్నానండి. ఎలా అంటే మనకు మార్కెట్లో స్వీట్ కార్న్ దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని చేసుకొని మీరు ఫ్రీజర్లో కనుక పెట్టేసుకుంటే 1 వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు. 1 వీక్ కన్నా ఎక్కువ యూస్ చేయకండి, అవి టేస్ట్లెస్గా అనిపిస్తాయి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత కడిగి నేను పేస్ట్ చేసుకున్న పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను. అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో కొద్దిగా బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను సోనా మసూరితోనే చేస్తున్నాను, బాస్మతి రైస్ అయితే కాదు. బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ లిడ్ క్లోజ్ చేస్తే మీకు రైస్కి పుదీనా ఫ్లేవర్, బిర్యానీ మసాలా ఫ్లేవర్ అన్నీ పట్టి రైస్ చాలా బాగుంటుంది. పొడి పొడిగా కూడా వస్తుంది. వెంటనే వాటర్ యాడ్ చేయొద్దు మీరు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ అయితే పోసేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ అయితే ఇచ్చేయండి. ఎమ్మి పుదీనా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మీరు రైస్ బాయిల్ చేసేసుకొని కూడా ఆ పేస్ట్ని ఫ్రై చేసుకొని కలుపుకోవచ్చు. బట్ రైస్ లోపల వరకు ఆ ఫ్లేవర్ వెళ్ళదు. మీరు ఇలా కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టి వాళ్ళు ఏమన్నారో నాతో చెప్పండి. ఇక్కడైతే మా పాప లంచ్ బాక్స్ చూసేద్దాం. తన కోసం పపాయ, నేను ఇంట్లో చేసిన చక్రాలు అండ్ రైస్ అయితే పెట్టేసి తన్ని పంపించేశాను. ఎంత బిజీ మార్నింగ్స్ అంటే నేను చెప్పలేనండి. పిల్లలు అయితే పాపం అనిపిస్తుంది. ఇక్కడ మాకు తనకి 7:15 కల్లా బస్సు వచ్చేస్తుంది. ఆ టైంలో పాలు ఇవ్వాలా, టిఫిన్ పెట్టాలా, ఏం పెట్టాలో ఏం అర్థం కాదు. నేనైతే మార్నింగ్ మిల్కే మానేశాను. తను లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇష్టపడుతుంది. 2 ఇడ్లీ, 1 దోశ అలా ఏదో ఒకటి వేసి పెట్టేస్తాను. పాపం తినేసి వెళ్తుంది. మిల్క్ కంప్లీట్ ఈవినింగ్కి షిఫ్ట్ చేశాను. ఇక్కడైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. తన కోసం రోటీ, ఈ పుదీనా పులావ్, కొంచెం తను కూడా ఇలాంటి రైస్, పులిహోర ఇవన్నీ ఇష్టంగా తింటారు. సో కొంచెం ఎక్కువగానే చేశాను ఇద్దరికి వచ్చేలాగా. తనకు కూడా ఒక బాక్స్లో రోటీ అయితే పెట్టేసి ప్యాక్ చేసేసాను. ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు మీ పిల్లల కోసం? మీ పిల్లలు రోటీ, కర్రీస్ తీసుకెళ్తారా? నార్మల్ ఇలా ఫ్లేవర్డ్ రైస్ తీసుకెళ్తారా, లేకపోతే రైసు, కర్రీ అలా తీసుకెళ్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీకు నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. రాగి జావా అండ్ పపాయ. ఇక్కడ చూసారా థంబ్నెయిల్ ఫోటో కష్టాలు. తను జావా తాగేలోపు నేనైతే బాక్స్ కూడా రెడీ చేశాను. ఇంకా తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. 8 o'clock కల్లా మా ఇల్లు ఖాళీ అయిపోతుందండి. మ్యాక్సిమం 8-10. ఇంకా తర్వాత సన్ చూసారా ఎలా వచ్చేసిందో. ఇక్కడైతే నేను మండే బిజీ మార్నింగ్స్ మీకు తెలిసిందే కదా. నిన్న సండే కొంచెం బిజీగా ఉండి, మీరు నిన్నటి బ్లాగ్లో చూసినట్లయితే మార్నింగ్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను కదా, దానివల్ల నేను వాషింగ్ మిషన్ కూడా వేయలేకపోయాను. సో బట్టలన్నీ ఈరోజైతే 2 రౌండ్స్ వేసేయాలి. ఫస్ట్ మా వేసేస్తున్నాను, తర్వాత పాపవి అయితే వేస్తాను. ఆన్ చేసేసి వెళ్ళి నేను మిగతా పనులు చేసుకునే లోపు బట్టలు అయితే అయిపోతాయి.
ఇక్కడైతే పాపం మా వాషింగ్ మిషన్ బట్టలు వాష్ చేసి నాకు ఇచ్చేసింది. ఇలా నేను ఆరేసుకుంటున్నాను. మండేస్ అసలు ఎంత బిజీగా ఉంటాయో చెప్పలేనండి. మండే రోజే ఎక్కడ లేని బద్ధకం కూడా వస్తుంది. అబ్బా సాటర్డే సండే ఫుల్ రిలాక్స్ అయిపోయి ఉంటామేమో కానీ మండేకి ఫుల్ బద్ధకంగా అనిపిస్తుంది. కానీ పని చేయడం మాత్రం తప్పదు కదా, చేయాల్సిందే. ఇలా బట్టలన్నీ ఆరేసుకున్నాను నీట్గా. ఇవైతే రేపటి వరకు ఆరుతూనే ఉంటాయి. రేపటి సంగతి రేపు చూడాలి. మళ్ళీ మడతేయడం ఒక పెద్ద పని. ఇంకైతే నేను కిచెన్లోకి వచ్చేసి చెప్పాను కదా, మండే అంటే చాలా బిజీగా ఉంటుంది. ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా ఈరోజే చేయాలి. సో మా పాప కోసం వీక్కి సరిపడే ఇడ్లీ దోశ బ్యాటర్కి ఇక్కడ నేను సోక్ చేసేస్తున్నాను. మేమైతే ఈ వైట్ దోశ ఇడ్లీ మానేసామనే చెప్పాలి. అప్పుడప్పుడు తింటూ ఉంటాం. జనరల్గా ఇలానే ఓట్స్ చీల, జొన్న దోశ, ఈ మల్టీ మిల్లెట్ దోశ ఇవే తిని బతికేస్తున్నాం ప్రస్తుతానికి. సో మా కోసం కూడా మల్టీ మిల్లెట్ దోశ కోసం నానబెడుతున్నాను. తన కోసం ఇడ్లీ దోశ నానబెట్టాను. ఈవినింగ్ గ్రైండర్ కూడా వేయాలి, అదొక పని. ఇంకా టైం మేనేజ్మెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? మనం టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి? ప్లానింగ్ ఉంటే బాగుంటుందా, ప్లానింగ్ లేకపోతే బాగుంటుందా? నేనైతే ప్లానింగ్ ఉంటేనే ఆర్గనైజ్డ్గా బాగుంటుందని చెప్తాను. మన డేని మనం ఎప్పుడు ముందే ప్లాన్ చేసుకోవాలి. గో విత్ ఫ్లో అని వెళ్తే అప్పుడప్పుడు వర్కౌట్ అవుతుంది కానీ బట్ నాట్ రెగ్యులర్లీ అని అయితే నేను నమ్ముతాను. ఇలా ఇవన్నీ సోక్ చేసి పెట్టేసిన తర్వాత మండే అంటే నేను బెడ్షీట్స్ కూడా చేంజ్ చేస్తాను. ఆ రోజే డోర్ మ్యాట్స్ వాష్ చేస్తాను, ఆ రోజే బెడ్షీట్స్ చేంజ్ చేస్తాను. అన్ని పనులు మండేనే ఉంటాయి. సో ఇలా బెడ్షీట్ అయితే చేంజ్ చేసేసుకుంటూ మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మనం చేసేది హోమ్ మేకింగ్ అయినా కూడా టైం మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అనేది చాలా అవసరం అండి. మనం ముందుగా డేని ప్లాన్ చేసుకోవాలి. పర్టికులర్గా ఇలా ఎర్లీ మార్నింగ్స్ ఉండేప్పుడు మనం ముందు రోజే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం, కిచెన్ క్లీన్గా పెట్టుకోవడం, నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచి రాగానే మన కిచెన్ మనకు వంట చేసుకునే దానికి రెడీగా ఉందనుకోండి, ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా చిన్న చిన్న పనులు మనం అప్పటికప్పుడే చేసుకోవాలండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడప్పుడు రిలాక్స్ అయిపోయి కూర్చుంటాను. కూర్చొని ఫోన్ పట్టుకున్నామంటే మన ఫోనే మనకి బిగ్గెస్ట్ ఎనిమీ అని నేనైతే అంటాను. కూర్చొని ఆ ఫోన్ చూస్తూ ఉంటే గంటలు గంటలు గడిచిపోతుంది కానీ మన పని మాత్రం అలానే ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా కిచెన్లో లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసేసి గిన్నెలన్నీ షింక్లో పడేయడం, ఇలా బెడ్రూమ్ వైపు వచ్చేసి 2 minutesలో బెడ్ సెట్ చేసేయడం, ఇలాంటివి కనుక చేసేసుకుంటూ ఉన్నారంటే మీకు చాలా టైం కలిసి వస్తుంది. అండ్ మీకంటూ ఫ్రీ టైం ఉంటుంది. అండ్ మొబైల్ చూడడానికి కూడా మీరు మీ పిల్లలకు పెట్టడం కాదు, మీరు కూడా టైమింగ్స్ పెట్టుకొని ఆ టైమింగ్స్ కనుక ఫాలో అయ్యి ఆ టైంలోనే చూసారంటే మీ డే చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. అండ్ రోజు రొటీన్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే కాకుండా కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ పనులు కూడా చేసుకోవాలి. అలా ఈరోజు నేను ఇంపార్టెంట్ పనులు చేయాలి అని నేను వీక్లో 2 days కంపల్సరీ పెట్టుకుంటాను. అందులో 1 day కంపల్సరీ మా పాప కోసం స్నాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక రోజు నేను కిచెన్లో కావాల్సిన పొడులు అవి ఇవి చేసుకోవడం, ఏదో ఒకటి ప్రొడక్టివ్గా చేసుకోవడానికి. ఈరోజు మనం ఏదో రొటీన్ పని చేసేసాం, పని అయిపోయింది అని కాకుండా ఏదో ఒక స్పెషల్ పని చేయడానికైతే ట్రై చేయండి. అది మీ వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, మీ కిచెన్ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే అది మీ ఇంట్లో మరి ప్రియారిటీస్ని బట్టి ఉంటుంది. అండ్ అలార్మ్స్, రిమైండర్స్ లాంటివి పెట్టుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంతకుముందు నేను కూడా ఈ ప్రిపరేషన్స్ని పెద్దగా నమ్మేదాన్ని కాదండి. బట్ మా పాప స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక తనకి 7:15, 7:20కి స్కూల్ పంపాల్సి వచ్చినప్పుడు ముందు రోజు ప్రిపేర్ చేసుకోవడం ఎంత హెల్ప్ అవుతుంది అనేది నాకైతే నా లైఫ్లో బాగా అర్థమైంది. సో దాన్ని బట్టే నేను ఇలా టైం మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. హోమ్ మేకింగ్లో ఎన్ని చేయాలా అని అంటే మనం రోజంతా పని చేస్తూనే ఉంటామండి. కొంతమంది చూసారా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చేస్తూనే ఉంటారు. కొంతమంది చిటికలో పని చేసేసుకొని హాయిగా కూర్చుంటారు. మీరు అలా కాసేపు కూర్చోవడం వల్ల మీకు నెక్స్ట్ పని చేయడానికి ఫుల్గా ఎనర్జైజ్ అవుతారు. సో ఎప్పుడు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని మీకంటూ మీకు టైం ఇచ్చి సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కూడా కొంచెం టైం ఇవ్వండి. ఎక్కువ సోచి చెప్పి విసిగించేసానని అయితే అనుకోవట్లేదు. కంపల్సరీ మీరు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. రేపు మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.